నమస్తే. భారతదేశంలో సూర్యరశ్మి పుష్కలంగా ఉన్నప్పటికీ ఇక్కడ చాలా మంది ప్రజలు విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. సూర్యరశ్మికి గురి కాకపోవడం ఒక కారణమైతే జీవనశైలి ఎంపికలు, పర్యావరణ కారకాలు, అలవాట్లు కూడా విటమిన్ డి లోపానికి దోహదం చేస్తాయి. మీరు సూర్యరశ్మికి ఎందుకు గురి కావాలి? విటమిన్ డి పొందడానికి సూర్యరశ్మికి గురి కావడం చాలా అవసరం. ఎందుకంటే ఇది విటమిన్ డిని ఉత్పత్తి చేస్తుంది. యూవీబీ కిరణాలు చర్మంతో సంరక్షణ చెందినప్పుడు సూర్యరశ్మి విటమిన్ డి సంశ్లేషణను ప్రేరేపిస్తుంది. విటమిన్ డి వల్ల మానసిక ఆరోగ్యం పంచుతుంది. ఇది మానసిక స్థితిని పెంచుతుంది, డిప్రెషన్తో పోరాడుతుంది, నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. ప్రతిరోజు కొన్ని నిమిషాలు సూర్యరశ్మిని తాకడం వల్ల శారీరక, మానసిక శ్రేయస్సు పెరుగుతుంది. సైంటిఫిక్ రిపోర్ట్స్ జనరల్లో దీని గురించి ఒక అధ్యయనం కూడా ఉంది. దక్షిణ భారతదేశంలోని పట్టణవాసులు విటమిన్ డి లోపాన్ని ఎక్కువగా ఎదుర్కొంటున్నారని కనుగొన్నారు. ఉత్తర భారతదేశంలోని ప్రజలు కూడా విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారని తాజా అధ్యయనం వెల్లడించింది. భారతీయులు విటమిన్ డి లోపాన్ని ఎదుర్కోవడానికి ప్రధాన కారణాలు బయట తక్కువ సమయాన్ని గడపడం. పట్టణీకరణ మరియు ఇండోర్ జీవనశైలి మన రోజుల్లో ఎక్కువ భాగం ఇల్లు, కార్యాలయం లేదా పాఠశాలల్లో గడిపేలా చేసేసింది. దీంతో ప్రజలు బయటకు రావడానికి ఇబ్బందిగా ఉంది. ఇక బయట ఉదయం, సాయంత్రం సూర్యుడు వస్తాడు. అప్పుడే యూవీబీ రేడియేషన్ అత్యల్పంగా ఉంటుంది. అందువల్ల వారు విటమిన్ డి లోపాన్ని ఎదుర్కొంటుంటారు. ఇక రెండవ కారణం చర్మం రంగు. భారతీయుల్లో ప్రబలంగా ఉన్న ముదురు రంగు చర్మం విటమిన్ డి ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. మెలనన్ యూవీ కిరణాల నుంచి రక్షిస్తుంది. ముదురు రంగు చర్మం ఉన్న వారికి ఎక్కువ సూర్యరశ్మి అవసరమవుతుంది. ఇది గనక లేకపోతే విటమిన్ లోపం ఉంటుంది. ఇక మూడవది ఆహారం. విటమిన్ డిని పొందడానికి ఆహారం కూడా ముఖ్యం. కానీ సాంప్రదాయ భారతీయ ఆహారంలో ఇది చాలా తక్కువగా ఉంటుంది. కొవ్వు, చేపలు, గుడ్డు సొన్నలు మరియు బలవర్ధకమైన ఆహారాలు వంటివి విటమిన్ డిని మంచి మూలాలను ఇస్తాయి. కానీ వాటిని తిన్నప్పటికీ వాటిని తక్కువ మొత్తంలో తీసుకుంటూ ఉంటారు. ఇది విటమిన్ డి లోపానికి దారితీస్తుంది. ఇంకొకటి వాయు కాలుష్యం. భారతీయ నగరాల్లోని అనేక ప్రాంతాల్లో వాయు కాలుష్యం సూర్యరశ్మిని అడ్డుకుంటూ ఉంది. భూమికి చేరే యూవీబీ రేడియేషన్ను తగ్గిస్తుంది. గాల్లోని అధిక స్థాయి దుమ్ము పదార్థం ఒక అవరోధంగా పనిచేస్తుంది. దీనివల్ల కలుషితమైన ప్రాంతాల్లో ప్రజలు సూర్యరశ్మి నుంచి తగినంత విటమిన్ డిని పొందడం కష్టమవుతోంది. సూర్యకాంతి నుంచి ఎక్కువ విటమిన్ డి పొందడానికి ఏం చేయాలి? సూర్యకాంతి బాగా ఉన్నప్పుడు బయట నడవాలి. విటమిన్ డి లోపాన్ని ఎదుర్కోవడానికి సూర్యరశ్మి ఉత్తమంగా ఉన్నప్పుడు బయటకు వెళ్ళి కొంచెం సూర్యరశ్మిని పొందాలి. ఈ కిరణాలను ఉదయం 10 గంటల తర్వాత మరియు మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఎక్కువగా ఉంటుంది. మీ చర్మపు రంగు, స్థానాన్ని బట్టి కనీసం 10 నుంచి 30 నిమిషాలు ఎండలో ఉండాలి. విటమిన్ డి సప్లిమెంట్లను ఉపయోగించాలి. పరిమిత సూర్యరశ్మి ఉన్న వ్యక్తులు, ముఖ్యంగా పట్టణ వాసులు, వృద్ధులు విటమిన్ డి సప్లిమెంట్లను తీసుకోవడాన్ని ఖచ్చితంగా చూడాలి. డాక్టర్ సూచించిన విధంగా రెగ్యులర్ చెకప్లు, సప్లిమెంట్లు సరైన స్థాయిలో తీసుకుంటే విటమిన్ డి లోపం కనుమరుగవుతుంది. ఇక ఆహారం, పోర్టిఫైడ్ పాలు, తృణధాన్యాలు, పుట్టగొడుగులు, గుడ్డు సొనలు, కొవ్వు, చేపల వంటివి మీ ఆహారంలో చేర్చుకోవాలి. ఇక ముఖ్యంగా శాకాహారులు మొక్కల ఆధారిత ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టొచ్చు.